హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. నేను మన అబ్దుల్ కలాం గారు అసలు కోడ్స్ రాశారు. ఎంత బాగున్నాయోనండి ఇవి. చదువుతాను చూడండి ఎంత బాగున్నాయో. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అబ్దుల్ కలాం గారు కోడ్స్ రాశారు, చాలా బాగున్నాయి. నిద్రలో వచ్చే కళ నిజమైన కళ కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. చూడండి ఎంత బాగున్నాయో. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని అందించే మనస్థితినిస్తాయి. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రత, చిత్తంతో కూడిన అంకిత భావం కావాలి. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. చూడండి ఎంత బాగా రాశారు. నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటుని నాటితే అది వ్యక్తిత్వంగా మారుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. చూడండి ఎంత బాగా రాశారు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. ఎక్సలెంట్. అస్సలు నీ మొదటి విజయం తరువాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. అది చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది. అది చక్కగా చెప్పారు. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు. అది ఎంత చక్కగా చెప్పారో. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలు కంటే సరిపోయిద్దా? దానికి చేయాలి కదండి సాధన. మన పుట్టుక సాధారణమైందే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. చూసారా? మనము అసలు చూడండి ఎంత బాగా చెప్పారు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. బలి. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. చూడండి ఎంత బాగా చెప్పారు. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. నాకు అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోకు. నాకు ఏమీ తెలియదు అని కూడా ఎప్పుడు అనుకోకు. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో. అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు. చాలా బాగా చెప్పారు. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు,
భవిష్యత్తులో మీరేం చెయ్యరాదో తెలిపే పాఠాలు. భలే చెప్పారండి అసలు. నేనింతే అంటే కుదరదు. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అంధులుగా, కొన్నిసార్లు చెవిటిగా, మరికొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది. నేనింతే అంటే కుదరదు. అది అట్లా చక్కగా వినాలి చెప్పింది. అది మనలో ఒక పరమ జ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజపరుద్దాం. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. చూసారా ఎంత బాగా చెప్తున్నారు. మనమందరము మనలో ఒక పరమ జ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనమైన ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజపరుద్దాం. చూడండి ఎంత బాగా చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పిన కోట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.